హలో నేను మిస్ యేసరావు. వాహనదారులకి అత్యంత భారమైనటువంటి అంశం ఏంటో తెలుసా? టోల్ ఫీజులు. వాళ్ళు టోల్ ఇష్టానుసారం వసూలు చేస్తూ ఉన్నారు. దాన్ని తగ్గిస్తున్నారని చెప్పి కొన్ని రోజులు, దాన్ని రద్దు చేస్తున్నారని చెప్పి ఇంకొన్ని రోజులు, అసలు టోల్ ప్లాజాలే ఉండవని చెప్పి మరికొన్ని రోజులు, ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ని, అనేక ఆలోచనలని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. అసలు టోల్ ప్లాజాలను త్వరలోనే తీసేయబోతున్నారనేది కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే 3,000 రూపాయలు కడితే సంవత్సరం మొత్తం నేషనల్ హైవేస్లో తిరగవచ్చు అని చెప్పి ఒక కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఆ 3,000 రూపాయలు పే చేసేసి ఇప్పుడు నేషనల్ హైవేల్లో ప్రైవేటు వాహనదారులు కొంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్టేట్ హైవేలు చాలా ఉన్నాయి. ఈ స్టేట్ హైవేల్లో మాత్రం మేము బాగా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు నార్కెట్పల్లి నుంచి అద్దంకి, ఇది స్టేట్ హైవే. యాక్చువల్గా అది నేషనల్ హైవే లుక్ ఉంటుంది, బట్ స్టేట్ హైవే కింద ఉంది. దాంతో అక్కడ భారీగా వసూలు చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేలకు తిరగచ్చు అని చెప్పి, అది కూడా నేషనల్ హైవే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ అలా కాదు. ఇలా స్టేట్ హైవేలు చాలా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక్క 10 రోజులు మాత్రం అసలు టోల్ ఫీజులే లేకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లెటర్ రాసినట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టారు. పండగ రోజులు, ఈ పండగ రోజుల్లో పండగ 10 రోజుల పాటు అసలు ఎక్కడా కూడా టోల్ ఫీజులు ఇరు రాష్ట్రాల్లో లేకుండా మినహాయింపు ఇవ్వాలనేటువంటి ఒక లెటర్ రాశారు. కేంద్రం నుంచి ఇంకా తిరుగు సమాధానం అయితే రాలేదు, కానీ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. భారీ సంఖ్యలో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అవకాశం ఉంది చాలామంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ భౌగోళికంగా విడిపోయినప్పటికీ స్నేహబంధాలు కానీ, లేదంటే రకరకాల మానసిక మానవ సంబంధాలు కానీ అనేకమైనటివి ఉన్నాయి. సో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు రాకపోకలు సాగిస్తూ ఉంటారు భారీగా. అందులో సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వస్తే కనుక హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. మొత్తం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో వాహనాల రద్దీ భారీగా ఉంటుంది. ఆ విషయం నేషనల్ హైవే పక్కనే ఉన్నట్టు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్, ఆ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, అలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బాగా తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మినిస్టర్. అందుకే ఆయన ఒక లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి, టోల్ ప్లాజాల్లో ఈ పండగ సీజన్లో 10 రోజుల పాటు వద్దు అని చెప్పి. మరి అది యాక్సెప్ట్ చేస్తారా లేదనేది వెయిట్ చేద్దాం. ఈ లోపుగా అసలు టోల్ రద్దు చేసే అవకాశం ఉందా అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో టోల్ ఫీజులు వీలంత వరకు తగ్గిస్తామని చెప్పి గత కొంతకాలంగా చెప్తూ ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పింది, కానీ తగ్గించలేదు. కాకపోతే దాన్ని మారుస్తున్నారు. ఆ మార్పు అనేది ఎలా చేస్తారు అనేది ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. జీపీఎస్ సిస్టమ్ పెడతారు అని అంటున్నారు. జీపీఎస్ సిస్టమ్ అంటే ఏంటి? వెహికల్ ఎక్కడ బయలుదేరినప్పటి నుంచి క్యాల్కులేట్ చేస్తారు. ఆ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని బట్టి ఛార్జ్ చేస్తారు అని అంటున్నారు. అంటే నేషనల్ హైవే మీద ఎప్పుడు ఈ వెహికల్ ఎక్కుతుంది అనేది క్రైటీరియాగా తీసుకుంటారా, లేదంటే ఇంటి నుంచి ఈ వెహికల్ బయలుదేరిన దాన్ని క్రైటీరియాగా తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే స్టేట్లో కూడా, ఇప్పుడు రాష్ట్రాలు కూడా మాకు రెవెన్యూ తగ్గిందని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర రోడ్లు కానీ లేదా నేషనల్ రోడ్లు కానీ, స్టేట్ ఆర్ నేషనల్ ఏ రోడ్ అయినా సరే, వీళ్ళు రోడ్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి బయలుదేరినటువంటి ప్రాంతం నుంచి ఆ టోల్ ప్లాజా దాటేంత వరకు డిస్టెన్స్ని లెక్కేసి దానికి లెక్క కట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారని కూడా వినిపిస్తుంది. అటు రాష్ట్రాలు కేంద్రం రెండు కలిపి మాట్లాడుకుంటున్నాయి ఆ విషయం అని చెప్పి కూడా సమాచారం ఉంది. సో ఇప్పుడు ఈ టోల్కి సంబంధించినటువంటి ప్లాజాలు అయితే ఉండవు రాబోయే రోజుల్లో. అది అంతవరకు కన్ఫామ్గా చెప్పచ్చు. అలా అని చెప్పి టోల్ ఫీజులు ఉండవు అంటే ఉంటాయి. ఆ టోల్ ఫీజుల్ని మరింతగా పెంచేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ పండగ 10 రోజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ టోల్ ఫీజులకు సంబంధించినటువంటి ఉపశమనం లభించబోతుంది ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం కనుక అంగీకరిస్తే అనేది కనుక మనం ఒకసారి చూస్తే, ఇది సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రత్యేక దృష్టి. అవసరమైతే నేనే బైక్పై తిరుగుతూ ట్రాఫిక్ని పర్యవేక్షిస్తా. అంటే ఎంత ఆ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుందనేది తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి. అందుకే బైక్ మీద తానే పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ని పర్యవేక్షిస్తానని చెప్తున్నారు. అధికారులతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మాట ఎందుకన్నారంటే, ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ హైవే మధ్యలో కొన్ని ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు.
ఆ ఫ్లైఓవర్లు పూర్తయ్యే అవకాశం లేదు సంక్రాంతి లోపల. ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో సంక్రాంతి వచ్చిందంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే బహుశా నేనే స్వయంగా రంగంలో దిగి ట్రాఫిక్ని నియంత్రిస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఫ్లైఓవర్లు రిపేర్లు ఒక ఎత్తు అయితే, టోల్ ప్లాజా దగ్గర ఈ టోల్ ఛార్జీలని వసూలు చేయడానికి టోల్ గేట్ వేస్తూ తీస్తూ ఉంటారు. ఆ కారణంగా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ లేట్ నుంచి ఉపశమనం కలిగించడానికి బహుశా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఉంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సంక్రాంతి పండుగకు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఉంటుంది. జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు. వాహనదారుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. వైద్య, రెవెన్యూ, పోలీసు, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏఐ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సో వైద్యం, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, ఆర్ఎండ్బి, అలాగే నేషనల్ హైవే అధికారులు వీళ్ళందరూ సంయుక్తంగా టీమ్స్గా ఏర్పడి పర్యవేక్షించాలి. లేదంటే పండుగ సందర్భంగా వాహనదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి ముందుగానే ఆయన ఎక్స్పెక్ట్ చేసి అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇప్పటి నుంచి అని చెప్పి ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు. సో నేనే స్వయంగా మోటార్ సైకిల్పై తిరుగుతూ పరిశీలిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పారు పండుగ సమయంలో. కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ. హైదరాబాద్ విజయవాడ హైవేపై పతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ వద్ద జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ విజయవాడ మార్గంలో, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ హైదరాబాద్ మార్గంలో ప్రజల సౌకర్యార్థం టోల్ ప్లాజాల వద్ద నేరుగా అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి ఒక లేఖ రాశారు. ఎప్పటి నుంచి? జనవరి 9 నుంచి 14 వరకు, అంటే వెళ్ళడానికి, సంక్రాంతికి వెళ్ళడానికి. మళ్ళీ తిరిగి 16 నుంచి 18 వరకు. సో వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రావడానికి వెసులుబాటు కల్పిస్తూ టోల్ ప్లాజాలో టోల్ ఫీజులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లెటర్ రాశారు. ఇప్పుడు తెలంగాణ పరిధిలో ఉండేటువంటి టోల్ ప్లాజా వరకే లెటర్ రాశారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లిమిట్లో ఉండేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో అక్కడ టోల్ ప్లాజాలకి ఫీజుల నుంచి ఉపసంహరణ చేయాలంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రవాణా శాఖ మంత్రి లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ కావాలి. బహుశా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లెటర్ రాశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లిమిట్స్లో ఉండేటువంటి టోల్ ప్లాజాల్లో కూడా టోల్ ఫీజులు వసూలు చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసేదానికి అవకాశం లేకపోలేదు. కాబట్టి పండగ సందర్భంగా వెళ్ళి రావడానికి టోల్ ఫీజులు లేకుండా వెసులుబాటు రెండు ప్రభుత్వాలు కల్పించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు, వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.